హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వేరు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకొని వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్స్ యొక్క సమాచారం అనేది నేను అందులో కూడా షేర్ చేస్తున్నాను. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మరి తాజా నోటిఫికేషన్స్ చూసుకున్నట్లయితే విడుదల చేసిన 3 నోటిఫికేషన్స్లో ఒక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పేపర్లో రావడం జరిగింది. మరో 2 నోటిఫికేషన్స్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే నర్సంపేట వైద్య కళాశాలలో అవుట్సోర్సింగ్ విధానంలో కొన్ని ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్టుగా ప్రిన్సిపల్ కిషన్ గారు ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. ఈ యొక్క మెడికల్ కాలేజీలో 4 డిసెక్షన్ హాల్ అటెండర్ పోస్టులకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అనాటమీ డిసెక్షన్ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో కనీసం 1 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. ఇంకా 4 ల్యాబ్ అటెండర్ పోస్టులకి గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇక 4 థియేటర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇవి ఎనస్థీసియా అసిస్టెంట్ పోస్టులు. కాబట్టి ఎనస్థీసియా అసిస్టెంట్ కోర్సులో బీఎస్సీ ఎంఎల్టీ లేదా ఎంఎల్టీ ఉత్తీర్ణులైన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. తెలంగాణ మెడికల్ బోర్డుతో గుర్తింపు పొంది ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు దరఖాస్తులను పూర్తి చేసి ఒక సెట్ జిరాక్స్ కాపీలను జతపరిచి ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో అప్లికేషన్స్ని అందజేయాలని చెప్పారు. ఏమైనా డౌట్స్ ఉంటే 08718230226 అనే నెంబర్కి కాల్ చేసి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. మరి మీలో ఎవరికైనా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే ఇది వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే కనిపించలేదు, కానీ ఈ ఏరియా ఆసుపత్రికి వెళ్ళి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. కనుక అక్కడ ఉండే జిరాక్స్ సెంటర్స్లో మీకు అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్తో వెళ్ళి అక్కడే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం వద్ద ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు టీచింగ్ హాస్పిటల్స్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల సంఖ్య మొత్తం 32. ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ప్రిన్సిపల్ ఆఫీస్, హాస్పిటల్ సూపరింటెండెంట్, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ వంటి డిపార్ట్మెంట్స్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ మరియు థియేటర్ అసిస్టెంట్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా పీజీడీసీఎస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. టైప్ రైటింగ్ హైర్ నందు ఇంగ్లీష్లో క్వాలిఫై ఉండాలి, అంటే ఆ యొక్క సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలన్నమాట. ఇక ల్యాబ్ అటెండెంట్ జాబ్కి డిగ్రీ లేదా డిప్లొమా అనేది మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించి ఉండాలి, అంటే బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ పూర్తి చేసి ఉండాలి. అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉన్నానమాట. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి 19,500 రూపాయలు పెర్ మంత్ శాలరీ ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్ జాబ్కి, ఆఫీస్ సబార్డినేట్, థియేటర్ అసిస్టెంట్ జాబ్స్కి 15,600 రూపాయలు పెర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 500 రూపాయలు ఫీజు అనేది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం రంగారెడ్డి జిల్లా అనే పేరు మీద డీడీ అనేది తీసి అప్లికేషన్కి జతపరిచి అప్లికేషన్ అనేది సంబంధిత డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మీకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్తో పాటు అవైలబుల్గా ఉంది. అలాగే ఇదే జిల్లాలో ఇదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు టీచింగ్ హాస్పిటల్లో
కాంట్రాక్ట్ పద్ధతిలో మరో 22 పోస్టులకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. కొన్ని స్పెషాలిటీస్లో పోస్టులు అయితే ఉన్నాయి. అవి చూసుకున్నట్లయితే సీనియర్ రెసిడెంట్ పోస్టులు, అలాగే ట్యూటర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, ఓబీజీ, రేడియో డయాగ్నోసిస్, అనస్థీసియా, డివిఎల్ వంటి స్పెషాలిటీస్లో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్ పోస్టులకి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సీనియర్ రెసిడెంట్ జాబ్కి ఎండి లేదా ఎంఎస్ లేదా డిఎన్బి అనేది సంబంధిత సబ్జెక్ట్లో పూర్తి చేసి ఉండాలి. అలాగే టీఎస్ మెడికల్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే సీనియర్ రెసిడెంట్కి 92,575 రూపాయల పెర్ మంత్ శాలరీ ఉంటుంది. టోటల్ జాబ్కి అయితే 57,700 రూపాయలు పెర్ మంత్ శాలరీ ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి 18 నుంచి 45 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరికైనా ఈ పోస్టులలో ఏదైనా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటే సంబంధిత డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. నర్సంపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు ఏరియా ఆసుపత్రిలో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్స్ చూసి త్వరగా అప్లై చేసుకోండి. ఇక్కడ నేను చెప్పినటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 25వ తేదీ వరకు కూడా సమయం అయితే ఉంది. నర్సంపేటలో ఉద్యోగాలకు మాత్రం ఈ నెల 24 వరకు మాత్రమే సమయం అయితే ఉంది. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.